హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి న్యూస్ లో ఉంది ఒక బర్డ్ అన్నమాట. దాని పేరు ఏంటంటే జర్డన్ స్కోర్సర్ అన్నమాట. ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నమాట. దీని ఐయుసిఎన్ స్టేటస్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఒక అన్సర్టైన్ ఫ్యూచర్ ని చూస్తుంది అనమాట. ఫ్యూచర్ లో ఇది ఉంటుందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఏపీ తెలంగాణలో ఎక్స్క్లూజివ్ గా దీన్ని చూస్తాము. ఇప్పుడు ఇది ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే పర్టికులర్ గా ఇది ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అవుతుంది. ఇది ఈస్టర్న్ ఘాట్స్ లోని ఓపెన్ ప్యాచెస్ లో స్క్రబ్ ఫారెస్ట్ లో ఉంటది అనమాట. ఇది చెప్పాను కదా, లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ అక్కడ కడప డిస్ట్రిక్ట్ లో ఇది ఉందన్నమాట. ఈ బర్డ్ తాలూకా ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ బర్డ్ అనేది 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. టూ అని ఇది ఒక షార్ట్ సిరీస్ సౌండ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ దీనికి ఎందుకు థ్రెట్ అంటే దాని హ్యాబిటేట్ అనేది లాస్ అవుతుంది అనమాట. హ్యాబిటేట్ లాస్ అవడం వల్ల ఈ బర్డ్ అనేది యాక్చువల్ గా ముందు ఏమనుకున్నారంటే ఎక్స్టింక్ట్ అయిపోయిందని అనుకున్నారు అనమాట. మళ్ళీ తర్వాత 1986 లో దీన్ని రీడిస్కవర్ చేశారు. అప్పుడు ఇది ఉంది అని మళ్ళీ కనుగొన్నారు అనమాట. దీని హ్యాబిటేట్ ఎలా లాస్ అవుతుందంటే అక్కడ ఎక్కువ ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది చేపడుతున్నారు. నెక్స్ట్ ఆ ఏరియాలో లైవ్ స్టాక్ రైజింగ్ ని చేస్తున్నారు. దీనివల్ల అక్కడ ఉండే దాని హ్యాబిటేట్ కి కొంచెం థ్రెట్ ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఎక్కువ చేపడుతున్నారు అనమాట. ఈ సోమశిల డ్యామ్ ప్రాజెక్ట్ ఒకటి, గంగా డ్యామ్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ ఎన్క్రోచ్మెంట్ కూడా ఎక్కువ జరుగుతుంది అనమాట అక్కడ. ఇవన్నీ కూడా ఈ బర్డ్ ఫేస్ చేస్తున్న ఈ బర్డ్ హ్యాబిటేట్ కి చాలా థ్రెట్స్ అన్నమాట. దానివల్ల ఈ బర్డ్ అనేది క్రిటికల్ ఎండేంజర్ స్టేటస్ లో ఉంది. నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎండమిక్ అన్నమాట. ఈ బర్డ్ అనేది ఎక్కడ ఎండమిక్ అంటే లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ కడప. ఎండమిక్ అనే పదం ఇస్తాడనమాట. అది కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మన టాపిక్ విల్లో బ్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా. కాశ్మీర్ విల్లో ఆ వుడ్ నుంచి బ్యాగ్స్ అనేవి తయారు చేస్తారు. అవి ఈ మధ్యన ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్ గా అటెన్షన్ ని సీక్ చేసాయి అనమాట ఈ బ్యాట్స్. అంటే GR8 అని ఒక బ్రాండ్ యూస్ చేస్తున్నారు అనమాట బ్యాట్స్ కి. ఆ బ్యాట్స్ లో దేంతో ప్రిపేర్ చేస్తున్నారంటే కాశ్మీర్ విల్లో అనే ట్రీ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చాలా మంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఈ బ్యాట్స్ యూస్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఈ బ్యాట్స్ అందరూ చూడడం వల్ల ఇది అటెన్షన్ వచ్చింది అనమాట, దీనికి గ్లోబల్ అటెన్షన్. సో అందుకని మనం ఇప్పుడు ఆ టాపిక్ ని డిస్కస్ చేసుకుంటున్నాము. కాశ్మీర్ విల్లో అనే ట్రీ నుంచి ఈ బ్యాట్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాయి. యాక్చువల్ గా గ్లోబల్ అటెన్షన్ సీక్ చేయడం అనేది మంచి విషయమే, కానీ దానికి అంటే అక్కడ ఈ బ్యాట్ మేకింగ్ ఇండస్ట్రీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటో మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే అక్కడ బ్యాట్ మేకింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వుడ్ అనే కాదు, ఏదైనా ఒక డ్రైయింగ్ ప్రాసెస్ మనం అదే లాంగ్ షెల్ఫ్ లైఫ్ దానికి పెంచాలంటే డ్రైయింగ్ అనేది ఒక ప్రిజర్వేషన్ టెక్నిక్ కదా. సో ఈ బ్యాట్స్ అనేవి కొంచెం వుడ్ ఉంటుంది, వుడ్ లో మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ని తగ్గించాలి అంటే మనం సన్ డ్రై చేయాలి. అక్కడ ఉండే ఇండస్ట్రీ పీపుల్ ఏజ్ ఓల్డ్ సన్ డ్రైయింగ్ ప్రాసెస్ నే యూజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల కొంచెం టైం టేకింగ్ అవుతుంది అనమాట. అంటే దానికి మార్కెట్ లో డిమాండ్ ఉంది, బట్ వీళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు కరెక్ట్ టైంకి అందించలేకపోతున్నారు. సో అది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ స్మగ్లింగ్ అన్నమాట. ఇల్లీగల్ గా స్మగ్లింగ్ అనేది చేసేస్తున్నారు అనమాట. ఈ విల్లో క్లబ్స్ ని కాశ్మీర్ నుంచి వేరే వేరే స్టేట్స్ కి, పంజాబ్, హర్యానా అలాంటి స్టేట్స్ కి. నెక్స్ట్ దీనికి ఉండే థ్రెడ్స్ ఏంటంటే ఈ విల్లో ట్రీ అనేది డిప్లీట్ అయిపోతుంది అనమాట దాని కల్టివేషన్. ఎందుకంటే ఫార్మర్స్ అనే వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు, వాళ్ళ కల్టివేషన్ ప్రాక్టీసెస్ మార్చేస్తున్నారు. అంటే ఈ విల్లో ట్రీ నుంచి ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ కి వెళ్ళిపోతున్నారు అనమాట. పాపులర్ ట్రీ అలాంటివి ఉంటాయి, ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ అనమాట. వాళ్ళకి తొందరగా ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట ట్రీస్ గ్రో అవడం వల్ల వేరొక ట్రీస్ అయితే. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజికల్ కన్స్ట్రెంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బ్యాట్ మేకింగ్ ప్రాసెస్ లో. సో ఇవన్నీ ఈ బ్యాట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అన్నమాట. అంటే బ్యాట్ మేకింగ్ ఇండస్ట్రీ వాళ్ళు డిస్పైట్ ఆఫ్ ది ఛాలెంజెస్ అయినా కానీ ఈ బ్యాట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో
అటెన్షన్ సీక్ చేసింది. ఇప్పుడు కాశ్మీర్ విల్లో ట్రీ గురించి చూద్దాం. ఇదొక అంటే దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సాలిక్స్ ఆల్బా అన్నమాట. ఇది ఒక డెసిడియస్ ట్రీ. ఇది ఎంత హైట్ వరకు గ్రో అవుతుంది అంటే 30 meters వరకు అన్నమాట. ఇది కాశ్మీర్ రీజన్ ఇండియాలో మనం ఎక్కువ చూడొచ్చు. ఇది ఎవరు అప్పట్లో ప్లాన్ చేశారంటే మనకి బ్రిటిషర్స్ ప్లాన్ చేశారనమాట దీన్ని. ఈ ట్రీ తన కీ ఫీచర్స్ ఏంటంటే హై ప్రొడక్టివిటీ ఇస్తుంది. నెక్స్ట్ అట్రిబ్యూటెడ్ టు ద ఎఫిషియంట్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇంటూ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ విల్లో ట్రీకి ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఫైబర్ రూట్ సిస్టమ్ ఉందన్నమాట. దీనికి రూట్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇది ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ మైకోరిజే అనే ఫంగేతో ఈ ట్రీ అనేది సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఇది ట్రీ తాలుగా క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఆ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మనం చూసాము. సో మనకి ఎగ్జామ్ లో ఈ సాలిక్స్ ఆల్బా అంటే కాశ్మీర్ విల్లో ట్రీ దాని సైంటిఫిక్ నేమ్ అయినా అడగొచ్చు, అది ఎక్కడ ఎక్స్టెన్సివ్ గా గ్రో చేస్తున్నారైనా అడగొచ్చు, నెక్స్ట్ అది ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అని కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ.